బిఎన్బి టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈ రోజున ఒక చిన్న విషయం మేము ముందుకు తేవాలి. ఎందుకంటే ఇంచుమించుగా ఈ పంచవర్ష ప్రణాళిక పూర్తి అయిపోతుంది. ఈ ప్రభుత్వం పదవీ కాలం పూర్తి అవుతుంది. కానీ 5 ఏళ్ళు సమయం కేవలం నిరుపయోగంగా జరిగిపోయిందంటే నమ్ముతారా? వెనక్కి తిరిగి చూసుకుండే పరిస్థితి కానీ సరిదిద్దుకుండే అవకాశం కానీ లేదు. ఎందుకంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు ఆలోచితంతోనో అనాలోచితంతోనో అమరావతిని రాజధానిగా ప్రకటించారు. దానికి నిప్పులో ఆజ్యం పోసినట్టుగా మోదీ కూడా ఆమోదించి ప్రమాణ స్వీకారం, శంకుస్థాపనలు XYZ చేసేశారు. అంతా అయిపోయింది. కాలం కరిగిపోయింది. 5 సంవత్సరాలు జరిగిపోయినాయి. చంద్రబాబు నాయుడు తన పదవిని వదులుకున్నాడు, దిగిపోయాడు. కాలం కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుత సీఎం పదవి అధిష్టానం చేశారు. ఈయన ఎక్కిన కాడి నుండి అమరావతి, భ్రమరావతి అని చెప్పి తెలుగు ప్రజలకి రాజధాని లేకుండా ఆంధ్ర ప్రజలకి చేసిన ఘనత ఏందే అని చెప్పొచ్చు. ఆనాడు ఉమ్మడి రాజధానిని వదిలేసి పరిగెత్తుకొస్తే ఆయన చేసిన తప్పు అయితే, ఈయన 5 ఏళ్ల పాటు రోజు వెళ్ళి అదే ప్రాంతంలో తిరుగుతూ చక్కగా అదే ప్రాంతంలో నివసిస్తూ నేను స్థానికుడిని, నాకు ఇల్లు ఉంది అని చెప్పుకుంటూ అమరావతిని అంగుళం కూడా డెవలప్ చేయాల. ఎన్నిసార్లు హైకోర్టు చెప్పింది, నువ్వు అభివృద్ధి చెందించాలి, 3 రాజధానులు నడవదు, ఒకే రాజధాని అని చెప్పి వికేంద్రీకరణ అన్నారు. వికేంద్రీకరణ కాదు, ముందు అసలు ఉన్నదాన్ని నువ్వు అభివృద్ధి చెందించాలిగా, ఉన్న రాజధానిని నువ్వు నిలబెట్టాలిగా. ముందు 3 రాజధానుల్లో ఒకటన్నావు. నువ్వు వెళ్ళి హడావుడిగా నువ్వు క్యాంప్ ఆఫీస్ విశాఖపట్నంలో నీ క్యాంప్ ఆఫీస్ కట్టావు, అది ఇదని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్న హైకోర్టును పట్టించుకోవాలా. ఆ జడ్జీలకి వాళ్ళందరికీ, వాళ్ళ స్టాఫ్కి వాళ్ళందరికీ ఇళ్ళు కట్టించాలి. అవన్నీ సగం కట్టి నిర్మాణంలో ఉన్నాయి, పూర్తి చేయాలి. హైకోర్టు ఎన్ని అక్షింతలు వేసినా సరే పట్టించుకోవాలా. హైకోర్టు ధిక్కరించడం, కోర్టు ధిక్కరించడం రెండు ఒకటే కదా. మరి ఎందుకు పట్టించుకోవాలా? కోర్టు ఎందుకు ఈయన పైన చర్యలు తీసుకోవాలా? ఈ ప్రభుత్వం పైన ఎవరికి తెలుసు? అదంతా తెలియదు మనకి, సామాన్యులం. అతిగా వెళ్తే అనర్థం అన్నట్టుగా 5 ఏళ్ళు గడిపేశారు. అక్కడ తాళాయపాలెంలో ప్రతిరోజు నుండి ఆ రోజు నుండి ఈ రోజుకి ప్రతి రోజున రిలే దీక్ష నిర్వహిస్తున్నారు రైతులు. వాళ్లకు కేటాయించాల్సిన స్థలాలు వాళ్ళకు కేటాయించలేదు. వాళ్ళు అమరావతిని అభివృద్ధి చెందించాలని ఎన్ని కేసులు పెట్టినా సరే పట్టించుకోలా. ఒట్టిపోయిన ఆవో గేది కబేళాకు తరలించినట్టుగా ఆ ప్రాంతంలో నీళ్లు లేవు అని చెప్పి, ఒంగోలు ఆ ప్రాంతంలో నీళ్లు లేవు అని చెప్పి
చెప్పి ఆపేశారు ఆ ప్రాంతం సెలెక్ట్ చేసి కూడా అమరావతి రాజధానికి పెట్టడానికి. కానీ నువ్వు అన్ని వనరులు ఉన్న చోట ఇవాళ ఎందుకు పనికి రాకుండా నిర్లక్ష్యంతో ఆంధ్ర ప్రజలు గొంతు నొక్కారంటే దానికి ఎవరు అనేది చెప్పాలి. న్యాయస్థానాలను ఒక పక్క అమరావతియే అని చెప్తుంది రాజధాని. మోదీ ఆల్రెడీ ప్లాన్లో ఇచ్చేసాము, ప్లాన్ అయిపోయింది, అమరావతియే రాజధాని అంటున్నారు. మరి ఎందుకు చెయ్యవు, ఎందుకు పట్టించుకోవు అది తెలియదు. ఇది ఎప్పుడు కంప్లీట్ అవుద్ది? ఈ 5 సంవత్సరాల కాలం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు. 5 సంవత్సరాలు నిరుపయోగంగా ఎందుకు పనికి రాకుండా కాలాన్ని వృధా చేశారు. ప్రజా సమయాన్ని, ప్రజల జీవితాన్ని కూడా వృధా చేశారు. అవసరం లేకుండా ప్రజల ఆస్తులని రెట్టింపు రేట్లు పెంచేశారు. భూములు అవి రేపు ఒకవేళ నువ్వు జగన్మోహన్ రెడ్డి గెలిచిన ప్రజలు అమ్ముకుంటే అప్పులు కూడా తీరవంట. ఒక బిల్డింగ్ కట్టుకోవాలంటే 14% ప్లానింగ్ కట్టాలి. ఉన్న రూపాయిని 14 రూపాయలు చేసేసావు. 14 రూపాయి కడితే రూపాయికి ట్యాక్స్ కట్టాలంటే ఎంత? చాలా తక్కువ ఉంటుంది. అదే 14 రూపాయలు ట్యాక్స్ కట్టాలంటే రిజిస్ట్రేషన్లు ఒక్కటి కాదు. ప్రజలను ఏ విధంగా ఏమార్చాలో ఆ విధంగా ఏమార్చారు. మీ పథకాల కోసం ఎస్టీ ఎస్సీ నిధులు అన్నిటి కూడా మళ్లించేశారు. పోలవరం పట్టించుకోలా, అమరావతి నిధులు మళ్లించేశారు. అసలు మీరు ఏం చేస్తున్నారు మీకన్నా తెలుస్తుందా? ఆత్మసాక్షి లేదా? ఎందుకు ఇంత అమానుషానికి పాల్పడుతున్నారనేది మీరే తెలుసుకోవాలి. ఎందుకంటే కొంతమంది యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు ఎత్తి కూర్చోబెడుతున్నారు. అసలు ఆ భాషలు వింటే కడుపులో దేవేస్తుంది. అంత అసభ్యంగా మాట్లాడుతున్నారంటే అంత అసభ్యంగా మాట్లాడుతున్నారు. తన భార్యని, తన కొడుకుని, తన స్నేహితులను కూడా అలా మాట్లాడరు. అంత అసభ్యంగా మాట్లాడుతున్నారు. వీళ్ళు ఒక నిబంధనలు లేవు, ఒక పద్ధతులు లేవు. ఎందుకని ఇట్లా మాట్లాడుతున్నారు? ఇంతగా దిగజారిపోతున్నారు ఎందుకని? మానవ హక్కులు ఉల్లంఘనకి దిగుతున్నారు. అమరావతి పూర్తిగా భూస్థాపితం అయిపోయిందంటే తెలుగు రాష్ట్రంలో విడదీసిన ఆంధ్రప్రదేశ్, అందాల ప్రదేశ్ ఇవాళ నిరాకారంగా ఎందుకు పనికి రాకుండా తనది అని చెప్పుకోవడానికి లేనట్టుగా ఉన్నారు. 400 కోట్లు ఖర్చు పెట్టి 18 ఎకరాల భూమిలో ఓ విగ్రహాన్ని, ఓ శిల్పాన్ని చెక్కించారు. దాంట్లో కొంత ఆ డబ్బుని కొంతన్నా ఖర్చు పెట్టి అమరావతిని అభివృద్ధి చేసుంటే ఎంతో బాగుండేది. స్వరాజ్య మైదానాన్ని ప్రభుత్వం కబ్జా చేసిందని చెప్పుకున్నాను, దీనికి ఆశ్చర్యం లేదు. అమరావతిలో తల్లి లేనిదే పిల్ల ఎక్కడదండి? తల్లిని కాపాడితే పిల్ల ఉంటుంది. అమరావతి ఉంటే ఇక్కడ విజయవాడ ఉంటుంది. అమరావతి లేకపోతే ఇంకా విజయవాడ ఏముంటుంది? విజయవాడలో గొప్పతనం ఏముంటుంది? ఎయిత్ వండర్ ఏంటండి? వండర్లో అండి మొత్తం అసలు వండరే లేదు. వంట చేసేవాళ్ళు లేకుండా నేను చికెన్ తింటాను, నేను మటన్ తింటానంటే హోటల్ నుంచి తెచ్చుకొని తినేయటం రెడీమేడ్. ఇది చరిత్ర అండి. చరిత్రను అలా
రూపుమాపేయడం ప్రప్రథమంగా ఇదే మొదటిసారి అయి ఉండొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. దయచేసి మీ ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.